సుబ్బయ్య, ఏటున్నావు సుబ్బయ్య? నీ దగ్గర దొర్లొచ్చావా? ఏంటి దొర్లుకుంటూ దొర్లుకుంటూ ఏదో చెప్తున్నావు, ఏంటో చెప్పు. నేను ఉమ్, పెద్దనాక ఉమ్, సీఎం అయ్యి ఉమ్, మందుల బ్యాండ్ చేపిస్తా, సీక్రెట్ బ్యాండ్ చేపించి ఉమ్. ప్లాస్టిక్ ఫుడ్ కూడా బ్యాండ్ చేపిస్తా. ఏంటంటే నాకు అర్థం కాల. మందులు బ్యాన్ చేస్తావు, సిగరెట్ బ్యాన్ చేస్తావు, ఇంకోటి ఏంటి? ప్లాస్టిక్ ఫుడ్. ఓకే ఓకే, జంక్ ఫుడ్. ఓకే, ఎందుకు మందు అంటే ఏంటి అసలు నీకు తెలుసా? ఏం తెలుసు? తాగు అంటే ఏంటి? తాగితే చచ్చిపోతారు. అవునా? ఓకే ఓకే. సీక్రెట్ తాగినా చచ్చిపోతారా? అయినా కూడా బుద్ధి లేకుండా ఈ రెండు చేస్తూనే ఉన్నారు. ఓకే, ఇంకోటి ఏంటి? ప్లాస్టిక్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్. ప్లాస్టిక్ మొత్తం బ్యాన్ చేస్తావా? ఓకే అమ్మా, వెరీ గుడ్. ఓన్లీ స్టీల్ బాటిల్స్, స్టీల్ ఓకే, స్టీల్ బాటిల్స్ మాత్రం వాడాలి. అన్ని స్టీల్ వాడాలి, ప్లాస్టిక్ వాడకూడదు అసలు. ప్లాస్టిక్ వాడకూడదు. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ అంతాను చాలా డేంజర్ అనేసి నీకు కూడా తెలిసిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, అవన్నీ బ్యాన్ చేయాలంటే ముందు నువ్వు పెద్ద అవ్వాలి, చదువుకోవాలి, నీ అంతటి నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. మీ నాన్న ఏం చెప్తాడు? నీ అంతటి నువ్వు ఏదైనా చేసుకోవాలి, నీ అంతటి నువ్వు సంపాదించుకోవాలి అని చెప్పాడు. ఇవన్నీ చేసి నువ్వు రాజకీయ నాయకుడు అవ్వి నువ్వు సీఎం అయ్యి ఎన్ని ఆదిత్య, నువ్వు రోజు పడుకొని నిద్రపోకుండా ఎందుకురా ఇవన్నీ చెప్పేది నాకు? సరేలే, చెప్పు. ఇంకేంటి చెప్పు. అయితే కనుక ఈ మూడైతే బ్యాన్ చేస్తావు. నిజంగా మంచిదే. ఈలోపు నీకు ఇప్పుడు 7 years కాబట్టి ఇంకా చాలా ఎలక్షన్స్ జరుగుతాయి. ఈలోపు నువ్వు చెప్పినవన్నీ వచ్చే వాళ్ళందరూ చేసేస్తే ప్రశాంతంగా దేశం, రాష్ట్రం అన్నీ బాగుపడతాయి ఆదిత్య. ఓకేనా? ఓకే, గుడ్ నైట్. బాయ్ బాయ్.